Welcome to Chilkuri Kukuri channel. Hello. Hello. Wow. Yeah. ఎప్పటికి డాడీ? Repu all men we are cooking. ఓకే. Sham Rao, Sushil Rao, Vasant Rao, Padma Rao, Anant Rao, John Wesley and Vijay Rao. We are cooking and we want to treat all our women here in our family. Okay. Okay. So tomorrow I am going to cook khichdi that has been called for because I used to cook khichdi in my younger days. So I am doing the chutney, dondakai chutney for tomorrow. Oh, wow. And this is palli, palila pachadi, and this is endina mirpakayalu. We have dhanyalu here, and we also have jilkara. Oh, I'm going to add some more green chilies to that, okay. and of course I have added already. Salt has been added here, so that's why it is not there. And after this, I'm going to, while this is going on, I'm going to prepare tomatoes. Yeah. I'm going to put the lid now. I mean, ఎక్కువ oil ఏం పోయలేదు. But in my cooking, I hardly use oil. But that is very healthy, you see. And I'm going to put the lid so that it's going to, although it's oil, I'm going to steam it up. And I'm going to prepare tomatoes now. After that, I'm going to fry this and then a little bit, yeah. By the way you cut, it already shows up whether you are accustomed to doing cooking or not, you know. And my proficiency, I mean, I've gathered this proficiency all through my life because right from my small, earlier, younger days as a child, I was with my mother. I used to cook, so actually I wanted to cook biryani, but then Sushil, because I used to cook for my brother's khichdi, so out of their nostalgic feeling for that. Anyway. And it also shows up the way you stir things, whether you are used to cooking or not. And by the sound that comes also. It shows up the way. Yeah, let it cook for some time and then I go for it. Good. I'm back. Yeah, we have కొంచెం దీన్ని ఒక 20 minutes లో ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి Okay. కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా కొంచెం మనం కుక్ చేసినాం. Okay. నవ్వు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దాకా టమాటా కోసి పెట్టుకున్నాం కదా, అయిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకొని అయిన తర్వాత కొంచెం అంతా చింతపండు రెడీ చేసి పెట్టుకొని ఈ మూడు కూడా దీంట్లో యాడ్ చేసేసాను. ఇట్స్ సో కలర్ఫుల్ యు సీ. డాడీ ఇగో ఇది ఇది కూడా అలా ఇది. అగైన్ ఇవితోని మళ్ళీ ఇంకా కొంచెం అంతా సాఫ్ట్ అండ్ కావాలి. ఓహో, అంటే సో మళ్ళీ కొంచెంసేపు లేట్ మళ్ళా యా మళ్ళీ ఒక 10 minutes సిమ్లో పెట్టేస్తే ఈ కొట్టుట్లోనే తెలిసిపోతుంది దట్ యు ఆర్ సచ్ ఏ ప్రొఫెషనల్ అని. సో గ్రీన్ చిల్లీ, tamarind అండ్ టమాటో. సో ఇప్పుడు ఇంత సాఫ్ట్ అయిపోయింది మనకు. పర్ఫెక్ట్గా చింతపండు అండ్ టమాటా వేసి
Now what we are going to do is ఇది కూల్ కావాలా, Oh. should get cooled. ఓకే, ఆఫ్ చేసి పెట్టేశారా? ఆఫ్ చేసి పెట్టేసేయాలి. అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు వీ షుడ్ ప్రిపేర్. ఇంతకుముందు మనము పల్లీలు వేయించుకున్నాము, ధనియాలు వేయించినాము, జీలకర్ర వేయించినాము, ఎండుమిరపకాయలు వేయించినాము. ఇప్పుడు కొంచెం అంతా ఎల్లిపాయలు ఇందులో వేసి వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఇన్ టు అ పౌడర్. Oh. సో ఇది పుదీనా, ఇది కూల్ అయింది. ఓకే, సో మనం పక్కన పెట్టి ఉండండి. చల్లగానికి పక్కకు పెట్టినాం కాబట్టి చల్లగైంది. దీంట్లో మనం కొంచెం అంతా చక్కగా పుదీనా ప్రిపేర్ చేసుకొని అచ్చా. ఇది ఎలా కోస్తారో దాన్ని బట్టి కూడా మనకు తెలిసిపోతుంటుంది. కూల్ అవుతుంటుంది. దీన్ని ఇంకా ఏం మనం నక్కర్లేదు. మనం ఇది కొంచెం పక్కకు పెట్టేసుకొని, కోర్స్ ఇది చిన్నది కాబట్టి మనకు ఎక్కువ పట్టాయి కాబట్టి కొంచెం ఎంత పడుతుందో స్టెప్ బై స్టెప్ ఒక 2 సార్లు వేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని మనం పౌడర్ను పక్కకి వేసుకొని తక్కింది మళ్ళీ తక్కింది వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కొంచెం అంతా మూత గట్టిగా పెట్టొద్దు, జస్ట్ అట్లా పెట్టుకొని మనం పెట్టినట్టు మూట జస్ట్ ఇట్లా పట్టుకుంటే అప్పుడు ఒకటి మంచిగా ఉంటుంది. ఇట్లా దాన్ని పక్కన పెట్టేసి తక్కింది మనం పోసుకొని ఇంకా కొంచెం అంతా చేసుకుంటే అయిపోతుంది. కొన్ని మొండి మిరపకాయలు ఉంటాయి. ఐ థింక్ వీ షుడ్ నాట్ మైండ్ అబౌట్ దట్. గుడ్. అంతా మనం దీన్ని తీసుకొని వీకెండ్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పచ్చడి కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. దాన్ని ఏం లేదు, మళ్ళీ తీసి మామూలుగా దాంట్లో కలిపేస్తాయి. రైట్. సో మనం ఇప్పుడు ఫుల్ చల్లగా అయిపోయింది. ఇది ఫుల్ చల్లగా అయిపోయింది కాబట్టి అంతా పోయి తీయనక్కర్లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఎట్లాగో మనం ఇప్పుడు ఇది పేస్ట్ దీంట్లో వేయబోతున్నాం. వేసుకొని ఇది పచ్చడి ఇప్పుడు యాక్చువల్గా పచ్చడి అవుతుంది. ఇప్పుడు మనకి యాక్చువల్గా మనకు 3-4 టైమ్స్ వేసుకోవాలి. బస్ 3-4 టైమ్స్ నేను ఒక సో మనం మళ్ళీ దీంట్లో కొంచెం అంతా వేసేసి ఒక వెసల్ పక్కకు రెడీగా పెట్టుకోవాలి మనము. సో దట్ ఇది పేస్ట్ కాగానే ఉంటుంది ఇట్లా. దాన్ని మనం ఏం చేద్దామంటే మూత పెట్టుకొని సేమ్ ప్రొసీజర్లో
ఆల్మోస్ట్ మనకి ఎట్లా పచ్చడి కావాలో అలా అవుతుంది. దీన్ని మొత్తాన్ని అట్లా చేసేసుకొని దీన్ని ఇట్ ఇస్ ఆల్మోస్ట్. అయితే దీన్ని మళ్ళీ మనం తాలింపు వేయాలి. ఓకే, ఇంకా లాస్ట్ తాలింపు అంతే. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అయిన తర్వాత దీన్ని మెల్లగా ఇప్పుడు ఇది అయిపోయింది, మనం అంతా నూరుకొని పెట్టేసినాము. దిస్ ఇస్ టోటలీ రెడీ నౌ. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే సీజనింగ్ చేయాలి, అంటే తాలింపు వేయాలి. అప్పుడు మనం ఏం చేసినామంటే ఇప్పుడు సీజనింగ్ కొరకు వెల్లుల్లి తీసుకున్నాం, కొంచెం ఇట్లా క్రష్ చేసినాం కొంచెం అంతా. ఓకే, అయిన తర్వాత ఇక్కడ ఆవాలు, జీలకర్ర. ఓకే, ఇది ఇప్పుడు దాకా మొండి మిరపకాయలు ఉండే కదా, ఆ మొండి మిరపకాయలని మనం ఇప్పుడు దీంట్లో వాడతాం. ఇప్పుడు అయినాక మినపప్పు, శనగపప్పు, కరివేపాకు వీటిని అన్నీ ఒకటేసారు. కాబట్టి మనం అన్నిటితో వేసేస్తే కథనం. రైట్, ఇది కొంచెం సేపు మనం పెట్టిన తర్వాత ఇది సీజనింగ్ చేస్తాం. లెట్ us see ఆఫ్టర్ 1 or 2 minutes. చాలా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఆఫ్టర్ ఓపికతో చేసుకుంటాం కాబట్టి మనకు చాలా బాగుంటుంది. సో ఇది అనమాట మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ మనం దొండకాయ పచ్చడి మనము సిద్ధం చేసుకున్నాం. మనం దొండకాయలు ఫస్ట్ కట్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకొని అయిన తర్వాత మనం పక్కకు పెట్టేసుకొని పల్లీలు కొంచెం వేయించి, పల్లీల్లో ఎండుమిరపకాయలు కొంచెం వేయించి, అందులో మళ్ళా జీలకర్ర, అయిన తర్వాత ధనియాలు అవి వేసుకొని మనం ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం. పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇది అంతలోపట కొంచెం అంతా దొండకాయలు నూనెలో వేయించిన తర్వాత దాంట్లో మళ్ళీ టమాటా, చింతపండు, మనము అయిన తర్వాత ఎల్లిగడ్డ, ఇది పచ్చిమిరపకాయలు, ఈ 3 కలిపి దాంట్లో కోసి వేసి కొంచెం సాఫ్ట్ అయిన దొండకాయల్లో అవి మళ్ళీ మంచిగా వేసేసి ఇవి ఇంకా కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా మనం అక్కడ పెట్టేసుకుని అంతలోపట మనం ఏం చేసినామంటే ఇక్కడ మళ్ళా మనము ఎండిన ఈ రెడీ చేసి పెట్టాం కదా, అవి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అవన్నీ పౌడర్ చేసేసుకొని దాంట్లో ఈ పేస్ట్ కలిపి మనం ఏం చేసినామంటే చేసేసి ఇప్పుడు సీజనింగ్ అయిపోయింది కాబట్టి అంత మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది కూడా వాడుకోవచ్చు అన్నమాట. మన ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది. ఇప్పుడు మోడర్న్ కిచెన్స్లో ఏమైపోతుందంటే మొత్తం మనకు అదొక సెట్ అయి ఉంటుంది కనుక అది బాగుంటుంది. జల్దీ దీంట్లో మన తగ్గిందంతా కూడా మనం కలిపేసేసుకుంటే ఐ థింక్ మన కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తే మనం ఏమనుకోవద్దు, మన పని మీద మనమే ఉండాలి. రైట్ అండి, పరిమళ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇక్కడ వచ్చినందుకు. మరి మీరు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ అండి. మమ్మీని తీసుకొని రండి, అనంతరం చూపించండి.